మునగాకు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మునగాకు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనము మిల్ మేకర్ కూడా వేస్తున్నాం అన్నమాట. అవునండి. ఓకే, అంటే నాన్ వెజ్ తినలేదు అని బాధపడేటోళ్ళు ఉంటారు కదా, సింపుల్ గా తొందరగా అవుతుంది. సింపుల్ గా తొందరగా అవుతుంది. ఆ మిల్ మేకర్ ఏంటంటే మీట్ తో సమానంగా ఉంటుంది. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దాం అయితే. సరే అండి. ఓకే, స్టవ్ వెలిగిస్తాం. నూనె వేసుకుంటామండి ముందులో. ఓకే, ఒరిస్సాలో షాపింగ్ ఎక్కడెక్కడ బాగుంటుంది అంటారు? షాపింగ్ అంటే మా బరంపూర్లే బాగుంటుందండి. ఓకే, బరంపూర్లో అయితే ఎక్కడ ఏం బాగుంటుంది? బరంపూర్ సంబల్పూర్ సాడీ గట్ర బాగుంటుంది, చీరలు గట్ర బాగుంటుంది, ఇంకా హ్యాండ్లూమ్ గట్ర, స్పైసెస్ బాగుంటుంది, మసాలా అంటే పిక్కల్స్ బాగుంటుంది, స్వీట్స్ ఎక్కువ ఉంటుంది. ఓ, ఇప్పుడు మీరు చేసిన స్వీట్స్ అన్ని కూడా అక్కడ మనకి దొరుకుతుంది, బయట షాప్స్ లో కూడా దొరుకుతుంటాయి అన్నమాట. దొరుకుతుందండి. ఓకే, బాగుంటుంది, స్వీట్స్ ఎక్కువ ఉంటుంది ఒరిస్సాలో. ఇంకా అంటే బరంపూర్ వెళ్తే మాకు తీసుకురండి అంటే మీరు ఏం తీసుకొస్తారు? ఎక్కువ సంబల్పూర్ సాడీ. సంబల్పూర్ శారీనా? ఏంటంటారు స్పెషల్ ఆ శారీలో? సంబల్పూర్ సాడీ ఏమిటంటే అది హ్యాండ్మేడ్ ఉంటుందండి. అది హ్యాండ్స్ లో చేస్తారు. కొంచెం ఒక తారలాగా ఇది ఉంటుంది, దారం లాగా ఉంటుంది, అందులో చీరలు చేస్తారు. బాగుంటుంది, అది బాగుంటుంది. అది సమ్మర్ లో కట్టుకోవడానికి బాగుంటాయా? సమ్మర్ లో కాటన్ ఉంటుంది, కాటన్ మొత్తం కాటన్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఓకే, అది ఇంట్లో చేస్తారు కదా, బాగుంటుంది. ఓకే ఓకే, మొత్తం అంతా కూడా చేనేత కార్మికులు స్వయంగా చేసే ప్లేస్ కే వెళ్ళి మరీ తీసుకోవచ్చు అన్నమాట అక్కడ. ఇందులో మేము మసాలా సామాన్ అన్ని వేసేస్తామండి. హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా మొత్తం, లవంగాలు, ఇలాచి అన్ని మొత్తం బిర్యానీ ఆకు కూడా వేసేద్దామని. పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు రథయాత్రకి? చాలాసార్లు వెళ్ళాను. అసలు క్రౌడ్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అసలు దేవుని చూడడానికే ఉండదు. దర్శనం కొంచెం రథయాత్ర వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అండి, దర్శనం అంటే అవుతుంది కానీ చాలా కష్టం. కొంచెం నార్మల్ డేలో వెళ్తే బాగుంటుంది. ఎన్ని రోజులు ఉంటుందండి రథయాత్ర? 1 month అని ఉంటుంది. 1 month కంప్లీట్ గా మొత్తం అన్ని వీధుల్లోనూ వస్తాడు స్వామి. బాగుంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా మొత్తం పండగ గట్ట 10-15 days అలాగ ఉంటుంది, బాగుంటుంది. మొత్తం అన్ని అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ నానేసాం కదండి, నానబెట్టుకున్న మిల్ మేకర్ బాగా పిండేసి అందులో వేసేటండి. కొంచెం నీళ్ళు గట్టి ఇచ్చేసి తర్వాత ఈ ఆకు కడిగిసి పెట్టిందండి, ఆకు మునగాకు. ఉప్పు వేద్దామా? ఓకే, బియ్యం అండి, బియ్యం సరిపడా అన్నీ వేసేసుకున్న తర్వాత బియ్యం 1 కప్పు. బియ్యం 1 కప్పు వేస్తామండి. కడిగిసి పెట్టినాము బియ్యం.
సింపుల్గా తొందరగా అయిపోతుందండి. బియ్యం 1 కప్ వేసాం కదండి, 2 కప్పులు నీళ్ళు వేస్తాం. మూత తీసేయాలి. ఇప్పుడు ఇది మీ భాషలో చెప్పండి. ଏବେ ଦୁଇଟା ସିଟି ଆସିଲା ପରେ ବନ୍ଦ କରିଦେବ. సీటీ అర్థమైంది, బంద్ అర్థమైంది, మధ్యలో ఏం అర్థం కాలేదు. దీటా మతలబ్ 2 అండి. దీటా అంటే 2. ఓకే, ఒకసారి అంకెలు చెప్పండి, 1 నుంచి 5 వరకు అంకెలు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయ్యే ఎగ్దో తినలే, కానీ ఏకి దోటా ఏదో అన్నారు కదా, ఏకో అక్కడ తేడా ఉంది అంతే. ఇప్పుడు రెండుకి ఏమనాలి? దీటా. ఓకే, దీటా విజిల్స్ మారే బంద్ కర్దే అంటే దీటా సిటీ అసలు పోరే బంద్ కర్దియో. ఓకే, సిటీ వచ్చేసింది అప్పుడే ఒకటి. ఓకే, కుక్ అయిపోయింది కదా? అయిపోయింది, తీసేద్దాం ఇక. మంచి గుమగుమలాడుతుందండి. వేడివేడిగా మునగాకు పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మునగాకు పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న మిల్ మేకర్, మునగాకు, ఉప్పు, బియ్యం. మునగాకు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న మిల్ మేకర్, మునగాకు, ఉప్పు, బియ్యం, నీళ్లు కలిపి ఆవిరి మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు పులావ్ రెడీ.